ఉమ్. సో మనకి ఏం అడిగాను, విధిలింగ అడుగుతున్నాను అనమాట. సో విధిలింగ అనగానే విధిలింగంలో శిక్ష ఈ కాదు. ఒక్క నిమిషం ఇహి వస్తుందండి. ఇహి ఫస్ట్ ఒక నిమిషం. విధిలింగ అనగానే ఏం చేయాలి? ఇంగకారం ఎత్తు, కాబట్టి ఇంగిత్తు లకారము. ఆకారం ఎత్తు కాబట్టి ద్వితీయాకారం అనగానే ఇతశ్చ 2 సూత్రాలు గుర్తు రావాలి. ఏమేమవి? అది ఇతశ్చ. ఇతశ్చ ఆ, అయితే ఇప్పుడు స్థితిలో ఏముంది? తస్తస్తమిపాం. సిలో ఇకారం ఉంది కదా, పకారం ఇచ్చి కాబట్టి ఏమైపోయింది అది? తస్తస్తమిపాం అది ఇష్ట అవుతుంది. ఎటు పోతున్నారు మీరు? ఓకే ఓకే, అది ఇంకా అక్కడే ఉన్నారు, రెండో సూత్రం గెలిపారు ఆయన, ఒక చెప్తున్నారు ముందు అదే. వెళ్ళిపోయారు. ఓకే ఓకే, యా. సో ఇతశ్చ గుర్తొచ్చింది, తస్తస్తమిపాం గుర్తొచ్చింది. సో ఇతశ్చ ద్వారా ఏం కావాలి? అదే ఇకార లోపం. ఇకారానికి ఇత్సంగ్ అవుతుంది. తర్వాత ఏమైంది? సో ఇస్ మిగిలింది. విధి లింగ్. లింగ్ అనగానే తెలియాలి ఇంగిత్తులకారము. ఇంగిత్తులకరం అనగానే ఇతశ్చ, తర్వాత తస్తస్తమిపాం. సూత్రాలు గుర్తు రావాలి. ఆ రెండు గుర్తొచ్చాక ఏమైంది? మనకి ఏమున్నాయి చూసుకున్నారా లేదా? మరి గుర్తు రావడం ఒకటేనా? చూసుకున్నాం కదా, సిప్ లో చూసుకొని వల్ల ఇస్ మిగిలింది, సకారం ఒకటే మిగిలింది. ఇది మిగిలింది. ఇతశ్చ వరం కదా. ఇప్పుడు సో యాసట్ వస్తుందండి. ఒక్క నిమిషం. యాసట్ వస్తుంది ఇప్పుడు. యాసట్కి ఏం చేసుకున్నాము? యా మిగిలితే యాసటికి ఇక్కడ లింగ్. ఇంజి పెట్టుకున్నాము. యా పోతుంది. ఈ ఒకటే ఉంటది. సో ఈ సకారం విసర్గ అవుతుంది. ఇప్పుడు దీనికి అదంతా అనే ఒక కండిషన్ ఉన్నట్టుంది కదా. చెప్పాలి, అది చెప్పాలి. తుదాది గణం చేస్తున్నాం కాబట్టి మనము, అందుకే ఈ వచ్చింది అని చెప్పాలి. అవునమ్మా. ఇప్పుడు వేరే ధాతువు తీసుకుంటే నేను అప్పుడు ఈ వస్తుంది అని చెప్పేసి డైరెక్ట్ చేసేస్తే తప్పైపోతుంది. తప్పైపోతుంది. అవును. అక్కడ ఏం చూసుకోవాలి? ఫస్ట్ ఈ రావడానికి అతో యకారానికి, కాబట్టి యః. లోపోవ్యోర్గలు. ఏంటిది లోపవ్యూర్వలు? ఇయ్యి రావడం. అది అది అతో ఏయ. అది యకారం పోవడానికి చెప్తుంది. అవునవును. సో ఇప్పుడు మనకి యకారానికి ఇయ్యి రావడానికి ఏ సూత్రము? అతో ఏయ. అతో ఏయ. సూపర్ అమ్మ, అది. కాబట్టి ఇహి అనే ప్రత్యయం మనకు వచ్చింది, అవునా? ఇహి ప్రత్యయం వచ్చింది కాబట్టి ఏమైపోయింది? అది అకారం ఉంది కాబట్టి ఆ ఈ కలిపితే ఏ హే. సో ఇప్పుడు మనకి సూత్రంలో ఇప్పుడు ఏమొచ్చింది? లింప్ అనే ధాతువుకి సిప్పుదని లుంపు. ఏమ్మా? లుంపుకి ఏమొచ్చింది? లుంపేహే. అంతే లుంపేహే కదా. అంతే అండి, లుంపేహే. లింప్ తర్వాత ఏయ. సో ఇప్పుడు మీరు ఇప్పుడు రెండవ సూత్రం పట్టుకురండి. ఎందుకు? ఇది మన క్లాక్ లో ఉన్నటువంటి రెండవది ఇప్పుడు చేయబోయేది, అవునా? ఇవి రెండు అయిపోయినాయి, అది అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు ఇది చేస్తున్నాం, అవునా? చెప్పండి. తమ్ రావాలి. ఏం రావాలి అక్కడ? తమ్. తమ్ రావాలి. తమ్ రావాలి. సో అప్పుడు ఏమైంది? తమ్ వచ్చేసి ఇతం ఏతం ఇతం అవుతుంది. లింపేతం, లుంపేతం. ఏమైంది? ఏతం లుంపేతం. తర్వాత నెక్స్ట్ తా రావాలి. లుంపేత. ఇత అంటే లుంపేత. తర్వాత నెక్స్ట్ అదేంటి, దీంట్లో ఉత్తమ పురుషులు ఏమైపోయింది? ఏం వచ్చింది అక్కడ దానికి ఎత్తుతోని? లింపేయం. లింపేయం అవుతుంది. లింపేయం. ఒక్క నిమిషం. మిప్పుకి ఏమొచ్చింది ఆదేశం? అమ్మ. తస్తస్తమిపాం. అంతే, దాంతో ఏమొచ్చింది? అమ్మ వచ్చింది. సూత్రం చెప్పడం కాకుండా అమ్మ, దానికి మిప్పుకి ఆదేశం ఏంటి? ఆ సూత్రంతోనే అమ్మ వచ్చింది. సో కాబట్టి చెప్పండి ఇప్పుడు ఇక. ఈలో యకారం పోతుంది, ఇయం అవుతుంది. ఆ ఈ ఏయం. లింపేయం. సో ఇక్కడ ఇయ్య ఉంది, తర్వాత ఆ ఉంది, అమ్మ ఉంది. ఈ యకారం ఎట్లన్నా పోతుందా? పోదు. రాదు. ఎందుకు కాదు? వల్లు లేదు కాబట్టి కలిపేస్తాం. ఇయం మనకి ఏంటి ప్రత్యయం ఏంటి? ఇయం. ఇయంలో తర్వాత అక్కడ లుంప ఉంది, అవునా? లుంప ఇయం ఏమైంది? లుంపేయం. లింపేయం. అంతే, ఉత్తమం. తర్వాత లుంపేమా ఎలా వచ్చింది? వస్సు మస్సు కదా. ఇది మనం ఏం చేస్తున్నాం? ఉత్తమ పురుష చేస్తున్నాం కాబట్టి సకారానికి నిత్యం సూపర్ అండి. సకారము
లింగ ఉత్తమ పురుషలోనే సలోపనంత్యస్య వస్తుందేమో కదండి, ఉమ్, సకార లోపంకు లింగ ఉత్తమ పురుషలోనే అవుతుంది. లింగ సలోపన సలోపనంత్యస్య అని ఒక్క సకార నిమిషం లోపమే. ఒక్క నిమిషం లింగ సలోపనంత్యస్య ఏమంటుంది? అనంతము అంటే ఏంటిది? అనంతస్య అన అనంతస్య అంతము అంటే అంతములో లేని సకారం. సకారం. సకారము. మరి ఇక్కడ అంతంలో లేని సకారం చేస్తున్నామా మనం? ఓ కదా, నిత్యంగిత వస్తుందా? ఆ ఇంటికి ఎల్లప్పుడూ గిత్తులకారములో సకారము లోపిస్తుంది. ఎందుకు లోపిస్తుంది? నిత్యంగిత దేంట్లో లోపిస్తుంది? గిత్తుల లింగ ఉత్తమ కారకాలు. పురుషులు. ఉత్తమ పురుషలో గిత్తులకారాలు ఉత్తమ పురుష. ఏం తెలియాలి మనకి? గిత్ లకారాలు ఉత్తమ ఏ పురుష కూడా తెలియాలి. ఉత్తమ పురుష. ఉత్తమ పురుషులోనే వస్తుంది అది నిత్యంగిత. ఉమ్. అర్థమైందా? ఇంకా ఉత్తమ పురుషులో వచ్చే సూత్రం ఇంకోటి ఉంది కదమ్మా, దీర్ఘం వచ్చేది. చెప్పండి అది దేనికి వస్తుంది? అది దీర్ఘం అవుతుంది. దేనికి వస్తుంది? అది అదే అదంతానికి. ఆడజాదీనా ఏంటిది అది? ఆడజాది. అదేనా? కాదు కాదు. అది ఆహా కాదు. కాదండి, ఆడజాది ఆర్టిస్ట్ అన్నాం. వస్తుంది, ఆ, ఆర్టిస్ట్. అతో ఆర్టిస్ట్. దీర్ఘం ఎయి ఒక్క నిమిషం అంటున్నారు. ఆగండి. ఇక్కడ ఇప్పుడు సూత్రంలో నేను అడుగుతున్నా, చెప్పండి. ఆడజాదీనాం అన్నాను. ఏమంటున్నాము? ఆట్ అచ్చు ఆదీనాం. ఇది ధాతువులో అట్టు వస్తుందా ఆట్ వస్తుందా అనే దానికి ఇది. ఒక్క నిమిషం అట్లా చెప్పొద్దు. అది లంగుల కారంలో వస్తుంది. ఒక్క నిమిషం ఆగండి. లుంగ్ లంగ్ లుంగ్ షడుదాంతః సరే మూడింట్లోనే ఆగండి. వస్తుంది. ఒక్క నిమిషం ఆగండి. ఆట్ అచ్చు తప్పలేదు. ఆదీనం అదే కదా. కవిత గారు ఆట్ విప్రతిశేతే పరం కార్యం. అదే ఆట్ అచ్చు ఆదీనా. ఆదీనం 3 విడగొడితే 3 వస్తుంది. ఆట్ అచ్చు ఆదీనం. అంటే అచ్చు ఆదిలో ఉన్న వాటికి అజాది ఏమొస్తుంది? అచ్చు ఆదిలో ఉన్న వాటికి ఆట్ ఆట్. వస్తుంది. దేంట్లో? లుంగ్ లంగ్ లుంగు లింగ్ లంగి షడుదాంతః. అది. సో ఇప్పుడు మనకి చెప్పుకోబోయేది ఏంటిది మరి? ఉత్తమ పురుషకి కావాల్సింది చెప్తున్నాం. ఆడుత్తమస్య పిచ్చ. ఏంటి? అది ఆడుత్తమ ఉత్తమ పురుషకి చెప్తున్నాం మనం. ఉత్తమ పురుషని పట్టుకోవాలి. అప్పుడు ఏమొస్తుంది? ఆట్ తీసుకొస్తాం, ఆకారం వస్తుంది. ఆట్ ఉత్తమ పురుష. ఏమొచ్చింది? ఆడుత్తమస్య పిచ్చ. అర్థమైందా? అవునండి. అంటే కవిత ఉత్తమ ఒక పురుషులో ఈ 2 గ్యారంటీ కదా, నిత్యం గిత్త ఒకటి ఇది ఒకటి. అన్నిట్లో రాదు ఇది. ఆట్ అంటున్నాము, ఉత్తమస్య పిచ్చ అంటున్నాము. అంటే ఏంటిది అది? దేంట్లో అది? ఉత్తమ పురుషులోనే వస్తుందండి కదా ఉత్తమ. అపిత్ ఉమ్, అది పిచ్చ అంటే అది అపిత్ అయినా కూడా పిత్తువర లాగా పనిచేస్తాయని కదా అర్థం ఇక్కడ. అంతే. సో ఇప్పుడు అది మనకి నిజంగా ఎందుకు పిత్తు వస్తది? కాదు, నిజంగా పిత్తు కాదు అక్కడ. అదే అది ఎక్కడైతుంది? ఇప్పుడు మనకి అది ఉత్తమ పురుషులో ఒక్క నిమిషం ఆగండి. అది పిత్ ఎక్కడైతుంది? ఉత్తమ పురుషలోనే. కానీ ఏ లకారం పురుష ఆల్రెడీ చెప్పేసుకున్నాం. ఒక్క నిమిషం అమ్మా. ఉత్తమ పురుషలో అది పిత్ అవుతుంది. అంటే అపిత్తులు కూడా పిత్ అయినవి. కూడా పిత్ అయినవి ఎక్కడ? అది ఎక్కడ వస్తాయంటే వహి మహింగ్ దగ్గర వస్తుంది. దేవుడా, బహువచనం. నేను అడిగిన ప్రశ్న లోట్లకారమా? లకారం అడిగిన నా ప్రశ్న. అదొకటే తెలియదు. ఏ లకారం? 10 లకారాలు ఉన్నాయి. దాంట్లో ఏది? లోట్. మరి ఇప్పుడు మనం చేసేది లోట కాదు. ఓకే. అమ్మా మమ్మల్ని తప్పుదారి పట్టించడానికి ఆ సూత్రం పట్టించు. అదే. సో లోట్ అయినా లకారంలో పట్టకూడదు కదా, వస్తుంది. బాగా నేర్చుకున్న వాళ్ళు పట్టరు. అదే. కవిత మేము ఇంకా కొన్ని సూత్రాలు నేర్చుకున్నాం, మీరు తట్టుకోలేకపోతున్నారు. మేము అన్ని సూత్రాలు నేర్చుకుంటే మీరు పని అయిపోయినట్టు. అదే కావాలి కానీ ఇక్కడ ఆగాలి. ప్రశ్నలు వినట్లేదు. అప్పుడు అది పొరపాటు అయిపోతుంది. ఎంత నేర్చుకున్నా వేస్ట్ అయిపోతుంది అదే కదా. కంటిన్యూస్ సూత్రాలు చెప్పేస్తున్నారు, ఒకరి తర్వాత ఒక సూత్రాలు చెప్పేస్తున్నారు, మీరు అదే తట్టుకోలేకపోతున్నారు. నేర్చుకునే అన్ని ముందర పెడుతున్నట్టు అది వేస్ట్ అయిపోతుంది. వాళ్ళకి ఏది కావాలో ఆ శాఖం కావాలి అని అంటే మీరు అన్ని ఉన్నాయన్ని పట్టుకొస్తానంటే ఇంకా అదంతా అలా వేస్ట్. కాదు, మీరు దీనికే కొన్నేంది పట్టుకొచ్చి కవిత గారు అవసరమైంది మీరే తీసుకోమన్నట్టుంది. కావాల్సింది అదే.
మాకు వచ్చినవన్నీ చెప్పేస్తున్నాము, మీరు అందులో తీసి మాకు చెప్పండి మళ్ళీ. అదే కదా, నా ప్రశ్నకి నాకే ఇచ్చేస్తున్నారు అట్లా. అదే ఆన్సర్ ఇవ్వడం కావాలి మనకి ముఖ్యం అంటే కదా. మాకు ఇది సూత్రాలు అన్ని వచ్చేసాయని మీకు తెలుస్తుంది. అట్లా కాదమ్మా, పిల్లలు తెలియదు, అసలు తెలియదు, ఇంకేం అర్థం కాలేదని అర్థమవుతుంది నాకు. సూత్రాలు వచ్చి కానీ వాళ్ళకి ఏది ఏంటి అనేది అసలే తెలియదు అనేది అర్థమవుతుంది. ఎక్కడ అప్లై చేయాలో తెలియడం లేదు. అప్పుడు ఇంకా మళ్ళీ నేను స్టార్టింగ్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కిచెన్ లో అన్ని నెయ్యి ఉన్నాయి, వంట వడబడుతుందా? చేయడం రాకుంటే వేస్ట్ కదా. రాకపోతే అది అట్లా అయిపోతుంది అనమాట. ఓకే సరే, ఇప్పుడు అది విధిలింగ మొత్తం చెప్పేశారు, ఉత్తమం. ఇంకా లోటు చెప్పండి ఒకసారి. అమ్మా లుంపతు. మీరు ఇందాక గరం చాయ్ అంటే మాలాంటి వాళ్ళు ఎవరో గరం మసాలా వేసి తీసుకొచ్చారు అట్లా. ఓకే చెప్పండి అట్లా ఏ సూత్రం ఎక్కడ వాడాలో తెలియకపోతే ఇట్లా అయిపోతుంది. అయిపోతుంది. లోటులో అది టిప్పు అంటే పరస్మైపది అండి. అమ్మా ఏం ఏరుహు అడుగుతున్నారు? ఏరుహు ఏరుహు ఇకారానికి ఇప్పుడు ఉకారం వస్తుంది. ఇప్పుడు ఆత్మనే పది చెప్తారా లేకపోతే ఇదే చెప్తారా? ఇది మేము పర్ఫెక్ట్ లుంపతు అనుకుంటే ఆత్మనేపదికి వెళ్తాం. అది కరెక్ట్. ఇది చెప్పండి. ఇందులో రెండు ఉన్నాయమ్మా, లుంపతు లుంపతాం. తాం కాదు, తాత్. తాత్ లుంపతాత్ లుంపతాత్ లుంపతాత్. లుంపతాం లుంప. ఇంకా ఒక నిమిషం, ఇది లుంపతు. తాత వచ్చింది కాబట్టి తాది వస్తుంది, అవునా? తర్వాత ఇంకా ఇంకేం ఫస్ట్ కావాలి? ఫస్ట్ మీకు ఇది లుంపతు రావడానికి ఫస్ట్ లోట్ అన్నాము. లోట్ అనగానే టిత్. ఏం గుర్తు రావాలి? టిత్. ఒక రోజు అన్ని స్థిత చెప్పు. ఆత్మనేపదానాం టేరే. ఏ వచ్చింది, ఏ వచ్చింది. ఆత్మనే పది కాదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? పరస్మై పది చేస్తున్నాము. పరస్మైపది. లేదు, పాప చేస్తున్నాము, అవునా? లోటు ఏ చేస్తున్నాము. పా అని అడగాలి. సో ఏరుహు ఇకారము ఏ పది? ఉకారము ఏరుహు ఏ పది. ఇకారానికి ఉకారం. ఇంకా రానికి ఉకారం, అంతే. ఓకేనా? దానికి కావాల్సింది ఏంటి? లోటు లకారం అనగానే ఏరుహు. అవునా? లోటులో టిత్ అది. టిత్ అయిన తర్వాత మనకి పిత ఆత్మనే పదానాం టేరే, కానీ ఇక్కడ ఆత్మనే పది చేయట్లేదు కాబట్టి అది అవసరం లేదు. అవి రావాలి. ఓకే, వచ్చిన తర్వాత ఆత్మనే పది కాదు కాబట్టి అనేది ఇక్కడ మన వెంటనే క్లిక్ అయిపోవాలి మనకి. ఓకే, తర్వాత అదేంటి మళ్ళీ ఏరుహు. ఏరుహు అంటే ఏంటి? ఇకారానికి ఉకారం. ఇకారానికి. సో కాబట్టి లుంపతు అయింది. తర్వాత ఈ టిత్ అనేది ఏంటిది? టిత్ అనేది ఒక్క నిమిషం. లోటో లంగువత్. లోటో లంగువత్. లంగనగానే ఏమైపోయింది? గిత్ అయింది. ఏమైంది అది? గిత్. గిత్ అయింది. గిత్. గిత్ అయింది కాబట్టి గిత్తులో ఉన్నటువంటి సూత్రాలు ఏమున్నాయి? రెండు ఉన్నాయి. ఏమేమవి? ఇత్తశ్చ తస్తస్తమిపాం తాం తత్వం. సో కాబట్టి ఇక్కడ మనకి ఈ గడియారంని తెచ్చుకుంటాం. ఏమైంది అక్కడ? తామ. కి తామ్, అవునా? ఇప్పుడు రెండో దానికి ద్వివచనానికి వెళ్తున్నారా? లుంప ఏమైంది? తామ్నే యాడ్ చేశాను. లుంపతం. తర్వాత ఇక్కడ జాకి జా అంటే జో అంతా. అంతా. అంతు పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఏరుహు. జీ. ఒక్క నిమిషం, ఇది జీ కాబట్టి జీకి అంత. ఏమైపోయింది? ఇకారానికి జూ. ఉకారం. అంతే. అంతు అయింది, అవునా? అంతు. అంతి నుంచి అంతు అయింది. లుంపంతు. 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 ఓకేనా? నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ ఇప్పుడు మీరు చెప్పండి. అక్కడ అదేమన్నారు కదా, శేర్హ్య. పిచ్చ. ఇప్పుడు చెప్పండి, ఏం చెప్తారు ఇక్కడ? శేర్హ్య పిచ్చతోని హీ వస్తుంది. హీ వస్తుంది కాబట్టి ఇక్కడ అదంత ధాతువు అయితే, అదంత అంగం అయితే ఏం కావాలి? హీకి లోపం కావాలి. ఇక్కడ అదంత అంగమేనా? అవును కాబట్టి హీకి లోపమైందా? అవుతుంది. అయింది. సో దాన్ని ఏమంటాము? అతో ఏహే. హే. ఉత్తమం. ఓకే, హీకి లోపం అంటే హీ అంటే హరే హే కాబట్టి హే హే లోప. ఓకే, అతో హే. అకారము అతో హే. ఉంటే అకారం అతః అంటే నుంచి పంచమే. అతః హే హే. అర్థమవుతుందా? అతో హే హే పంచమి. కదా సూత్రం. అవునండి. అతో హే. సో పంచమి ఉంది కాబట్టి దానికి పరములో ఏముంది? హీ అనేది లోపం అవుతుంది. ఓకేనా?
ఉమ్. నెక్స్ట్ నెక్స్ట్ ఏమైంది ఇంకా మళ్ళీ లంగ్ భావం తమ్ ఏమొస్తుంది లుంపతం. ఉమ్. ఆ, అది లుంప ఇక్కడే కదా. ఉమ్. ఆ. తర్వాత తా లుంపత లుంపత. అవునా తస్తమిపాం. అవునమ్మా. తర్వాత ఏమైంది లోట్ చేస్తున్నాం మనం. లోట్లో మిప్పుకి ఏమైంది మేర్ని. లుంపామి లుంపామి అమ్మా అమ్మా ఒక నిమిషం. మేర్ని 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 చేసుకొచ్చాము. ఇప్పుడు ఉత్తమ పురుష సపరేట్, అది ఇక గుర్తుపెట్టుకోండి. ఉత్తమ పురుష లోట్లో సపరేట్. ఓకే ఏమైంది అది మేర్ని లుంపా నీ అయింది. వస్తుంది. లుంపా అయింది. లుంపని నీ వచ్చింది. నీ వచ్చింది కాబట్టి లుంపని ఒక్క నిమిషం లుంపని లుంపని. ఒక్క నిమిషం ఆగండి. నీ ఉంది. నీ అనేది ఏంటిది ఏ వర్ణం అవునా కాదా? ఈ ఈ వర్ణం అండి. ఏ వర్ణమే కాబట్టి ఏం కావాలి అది యతో ఈ ఏయ్. దీర్ఘం రావాలి. అది అతో దీర్ఘో ఏ అంటే దీర్ఘం రావాలి. అకారానికి దీర్ఘం వస్తుంది. లుంపాని. లుంపాని లుంపాని. లుంపాని తర్వాత లుంపా లుంపావ లుంపావ ఎట్లా వచ్చింది ఇప్పుడు? వర్స్ కదమ్మా. వర్స్ కి ఆడుతమస్య పిచ్చ అది. దేంతో వచ్చింది ఇక్కడ మనకి? ఇక్కడ లుంపానిలో కూడా ఉత్తమ పురుష ఆట్ ఉత్తమ పురుష అని చెప్పుకుంటున్నాం మనం. ఆట వచ్చింది. సో ఇప్పుడు మనకి ఇది ఏ వర్ణంతో వచ్చిందా లేకపోతే దేంతో వచ్చింది? ఇక్కడ దీర్ఘము ఆడుత్తమస్య పిచ్చ. ఏమన్నాం ఒక స్పెషల్ సూత్రం ఉంది అవునా? ఇక్కడ యై వర్ణం అనేది జస్ట్ కామన్ రూల్. అది ఏ వర్ణం ఉంటే అదంతంగానికి దీర్ఘం అనేది కామన్ రూల్. కానీ లోట్లకారానికి సంబంధించిన సూత్రం ఒకటి ఉంది. ఏమని? ఆడుతమస్య పిచ్చ. అయితే ఇప్పుడు ఏది బలమైంది? లోట్లకార సూత్రం బలమైనది కాబట్టి అది దీని ద్వారా మనకి దీర్ఘం చేసుకున్నాం. అర్థమైనా? ఆడుత్తమస్య పిచ్చ ద్వారా దీర్ఘం చేసుకున్నాం. ప్రాప్తించింది అతో దీర్ఘో యయితో కూడా కదా. అతో దీర్ఘం ఏతో కూడా వస్తుంది కదా దీర్ఘము. అదే చెప్పుకుంటున్నామమ్మా. వస్తుంది కానీ దీనికి సూత్రం ఉంది కాబట్టి ఇది బలీయమైంది. దీన్ని తీసుకున్నాం మనం. అది కానీ ఇక్కడ దీంతో వస్తుండగా దీనికి మళ్ళా స్పెషల్ గా ఎందుకు చెప్పారమ్మా? దీనికి ఒక్కదానికి సరిపోదు. అది ఉత్తమ పురుష మొత్తానికి కావాలి కదా. సో లోటులో ఇక్కడ వస్తుండగా ఇదెందుకు చెప్పారు అని అంటున్నారు కదా. సో ఇప్పుడు మనకి లోటులో ఏమన్నాము? లోటుకి ఆడ ఉత్తమస్య పిచ్చ అన్నాం. అంటే ఏంటిది? ఉత్తమ పురుష అంతా కూడా పిత్తులాగా పనిచేస్తుంది అవునా? మరి పిత్తులాగా పనిచేసినప్పుడు ఏం కావాలి? పిత్ అయితే ఏమైతే గుణం వస్తుంది. మరి గుణాక్షరాలు లేవు ఇక్కడ. గుణాక్షరాలు లేవు కాబట్టి అదేం కావాలి? దీర్ఘం కావాలి. ఓకే, గుణాక్షరాలు లేనప్పుడు ఉన్న హ్రస్వానికి దీర్ఘం కావాలి. అందుకని దీంట్లోనే పెట్టేసింది అది. ఆడుత్తమస్య పిచ్చ అనేది ఇక్కడ మనకు ఆల్రెడీ ఉన్న సూత్రం ఉంది కదా. ఇదెందుకు తీసుకొచ్చారు అని మీ ప్రశ్న. చాలా 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 మంచి ప్రశ్న అది కదా. సో మరి పిత్ అయితే మరి లాభం ఏంటి? ఓకే, ఇక్కడ గుణాక్షరాలు ఉంటే ఏమయ్యేది? ఇక్కు వర్ణాలు ఏమయ్యేది? గుణం అయ్యేది. ఇక్కడ ఇక్కు వర్ణం లేదు కాబట్టి దీనికి దీర్ఘం చేసుకోమన్నారు. అర్థమైనా? ఇక్కడ మీకు తెలియట్లేదు, ఇంకా వేరే వాటిల్లో మీకు అర్థమవుతుంది. వాళ్ళు ఏంటిది ముందు చూపు ఉన్న వాళ్ళు ఋషులంతా కూడా కదా. సో కాబట్టి ఇక్కడ రావట్లేదని చెప్పేసి ఇది ఎందుకు అనవసరం కదా, మరి ఆ దాంతోనే చేసేస్తే అయిపోయేది కదా, ఎందుకు ఇది ఇక్కడ అని అనుకుంటాం కదా. అమ్మా వేరే ఆ సందర్భం వచ్చినప్పుడు ఇది ఒకసారి గుర్తు చేసుకుందాము. మాకంత తెలివి ఉండదు కానీ మీరు చెప్పాలి. మాకు అంత స్ట్రైక్ అవుతుందో లేదో తెలియదు, మీరు చెప్పాలి. అదే అప్పుడు అడుగుతాను. ఆ సందర్భం వచ్చినప్పుడు అడుగుతాను. ఓకేనా? అప్పుడు బాగా తెలుస్తుంది. అది మనం ఎంత నేర్చుకున్నా కూడా మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ చూస్తేనే అర్థమవుతుంది అనమాట. అందుకనే నేను ఏం చేస్తా, స్కిప్ చేస్తా. వీటిని చెప్పకుండా ఏం చేస్తా అంటే సందర్భం వచ్చినప్పుడు మీకు చూపిస్తూ చెప్తే అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు రెండు సార్లు కాకుండా అప్పుడు
ఒకేసారికి కంప్లీట్గా అర్థమవుతుంది అది కదా. సో ఓకేలేండి. సో ఇదన్నమాట. ఓకేనా. సో తర్వాత ఇంకా చెప్పండి, ద్వివచనం బహువచనం కూడా చెప్పేసేయండి. ఉత్తమ పురుషుల లుంప, ఉమ్, లుంపాని, లుంపాని, తర్వాత లుంపావా, లుంపావా, లుంపావా. ఆ, లుంపావా లుంపామా. ఇక్కడ దీర్ఘాలు ఎట్లా వచ్చాయి లోట్లకారంలో? ఇదే ఇప్పుడు అదే చెప్పారు కదా, ఇందాక ఆర్ట్ ఆడుత్తమస్య వస్తుంది. విచ్చ ఆడుత్తమస్య విచ్చ. అంతే. సో ఆర్ట్ వస్తుంది. ఆట ఆగమం వచ్చింది కాబట్టి అదేంటిది పదమైంది. అవును పదమైంది. పదమైంది అంటే మరి దానికి ఏమున్నది అంటే ఏం లేదు అక్కడ. ఆ ఆ అని. పదంతో సో ఇప్పుడు ఆ పదంతో ఏమైంది, అకహ సవర్ణే దీర్ఘ వచ్చిందనమాట. రావడానికి ఓకే. ఎందుకంటే లుంపాలో ఆ ఉంది, షకారంలోనే. ఓకే, లుంపాలో ఆ ఉంది. షకారంలోనే అకారము, ఆ, ఆట్లోనే ఆ ఆ, కలిపి ఇది పదం అయింది కాబట్టి ఉమ్, అకాశవర్ణి దీర్ఘ వచ్చింది. ఉమ్. పరిభాషా సూత్రం. దానివల్ల దీర్ఘం వచ్చింది. ఇక్కడ నిత్యం గిత సూత్రంతో ఆ సకార లోపం అయింది కదా. అవునండి. అది కూడా చెప్పుకోవాలిగా. నిత్యం గీత ఇక్కడ ఎందుకు వస్తుంది లోట్లో? ఇప్పుడు లోటో మరి ఇక్కడ లంగువత్, లోటో లంగువత్ అన్నాం కానీ మొత్తం అన్ని కంప్లీట్ గా లంగువత్ కాదు కదా. మూడు ప్రత్యయాలకి తెచ్చుకున్నాం. ఏమేమవి? తాము తం తా, మూడే. అంతే. అవును. మూడింటికి ఉమ్. మూడింటిని తెచ్చుకున్నాము. తర్వాత మేర్ని ద్వారా అది కొత్త సూత్రం, లోట్కి సంబంధించింది అది, అవునా. తర్వాత ఈ కిందదంతా కూడా మళ్ళీ వేరేది. ఏమన్నాము? ఉత్తమ పురుష లోట్కి సంబంధించింది కాబట్టి ఆట వచ్చింది. సరే. అర్థమైందా? నిత్యంగిత అంటే సకార లోపానికి. ఉమ్. సకారానికి నిత్యంగిత కావాలి కదమ్మా. అమ్మ ఒక్క నిమిషం. లోటులో నిత్యంగిత రాదు, అదే చెప్తున్నాం. ఉత్తమ పురుష అంతా కూడా సపరేట్ సూత్రం ఉంది కదమ్మా. అర్థమైందా? ఇట్ వహి మహింగ్, సకారాలు లేవు కదా. ఇటు వహి మహింగులకు ఎందుకు వెళ్తున్నారు నాకు అర్థమైతలేదు. ఉత్తమ పురుష అన్నారు కదా, ఉమ్? ఉత్తమ పురుష అన్నారు కదా. వస్సు మస్సు అండి, ఆ, వస్సు వస్సు మస్సు. మస్సులో వస్సు మస్సులో నిత్యంగిత రావాలి. ఇక్కడ వస్సుకి సకారం లోపం అవుతుంది. ఓకే. సో కాబట్టి అదే వచ్చింది కదా, లుంపావా లుంపామా వచ్చింది కదండి. అదే అక్కడ నిత్యం గిత సకార లోపం అయింది కదా. సో అది గిత్తు లకారం ద్వారా నిత్యంగిత అంతే. గిత్తు ద్వారా లోపమైందండి. అదే కన్ఫ్యూజ్ అవుతుంది. నేను కూడా ఎందుకు కాదంటున్నారు. ఓకే ఓకే. లోటో ఇక్కడ లంగవత్ అన్నారు కాబట్టి లోటో లంగవత్తు నుంచి నేను ఆ 3 సూత్రాలు దాంట్లో నుంచి అంటున్నారేమో అని అది చెప్తున్నాను. అందులో సకారమే లేదు కదా అని. ఓకే. వస్సు మస్సు. వస్సు మస్సుకి ఏం చేస్తాం? ఉత్తమ పురుష. ఉత్తమ పురుషలో ఏం కావాలి? వస్సు మస్సు కావాలి, నిత్యంగిత కావాలి, ఆడుత్తమస్సు పిచ్చ కావాలి. అవునమ్మా. అది 2 ఉత్తమ. ఓకేనా. సో ఇప్పుడు ప్రథమ పురుషలో ఏమేమి వచ్చినాయి ఒక్కసారి చెప్పండి. జస్ట్ ఏంటి? ప్రథమ పురుషలో ఈకారానికి ఉకారం ఏరుహు, లుంపతు లుంపతాం లుంపంతు. లుంపతాత్ ఇది లుంపతాత్. ప్రథమ పురుషలో ఏరుహు వచ్చింది, ఇతశ్చ వచ్చింది, తస్తస్తమిపాం తాం తం తామహ. ఇతశ్చ రాలేదు. ఇతశ్చ తస్తస్తమిపం. తస్ ద్వివచనం దగ్గర నుంచి తస్ అదే ద్వివచనం చెప్తున్నాను. కాదు, లింపతు లింపతాత్ దగ్గర అమ్మ ఉన్నాం ఒక్క కదా. నిమిషం, నేను అడిగినాను ప్రథమ పురుష అంటే ప్రథమ పురుష మొత్తం ఏరుహు ప్రథమ పురుషలో ఇక్కడ వచ్చింది, మళ్ళీ తస్ వచ్చింది, తర్వాత ఏమొచ్చింది? తస్ థస్. ఇది సూత్రం, అవునా. మళ్ళీ ఉత్తమ పురుషలో ఏమొచ్చింది? బహువచనంలో దాంట్లో కూడా ఏరుగు వచ్చింది. ఇతశ్చ ఏరుగు. ఏరు ఏరు ఇతశ్చ. ఓకే. సో ఇట్లా రాసుకోండి. తర్వాత సెకండ్ ఏమొచ్చింది మధ్యం పురుషలో? మధ్యం అది సిప్పుకు అది అతో హే హే హీ వచ్చింది. సేరియ పిచ్చ వచ్చింది, అతో హే హే వచ్చింది. సేర్హ్య కదా, సేర్హ్య వచ్చింది. తర్వాత అతో హే హే. అతో హే హే. హీకి లోట్లు. అతో హే హే ఇది విసర్గం. తర్వాత ఇంకా
ఇక్కడ తస్తస్త. తస్త వస్తుంది. ఇక్కడ కూడా అంతే. అక్కడ కూడా అంతే. ఓకే. తర్వాత 3 ఉత్తమ పురుషులు ఏమంచి ఉత్తమ మేర్ని పురుషులు కూడా వచ్చింది. మేర్ని అంటే ఆడుతమ పిచ్చ ఒకటి. మేర్ని ఏమంటుంది అది? మీ స్థానంలో నీ పెట్టుకోమన్నారు కదండి. ఈకారం వస్తుంది. మేర్ని. తర్వాత ఏమొచ్చింది ఇంకా? ఆడుత్తమస్య పిచ్చ. ఆడుతమ పిచ్చ ఒకటి. ఇంకోటి అంతే. ఇక్కడ ఆడుత్తమస్య పిచ్చ నిత్యం. ఆడుతమస్య పిచ్చ ఒకటి. నిత్యం అది దీర్ఘం వచ్చి ఆకాశవర్ణ్య కూడా వచ్చింది కదండి. ఇక అవి వద్దులే. అది అవసరం లేదు. నిత్యం గీత ఆ సూత్రాలు వద్దు. నిత్యం గీత. ఇక మీరు దాంట్లో ఎక్స్పర్ట్ అయిపోయింది కదా, అవసరం లేదు ఇక. ఆడుత్తమస్య పిచ్చ నిత్యం గీత అంతే. ఇక మళ్ళీ అవన్నీ చూసుకుంటే ఇక మళ్ళీ వేరే కూడా వస్తాయి. ఇక సంధ్యాల నుంచి స్టార్ట్ పెట్టాల్సి వస్తుంది ఇక. అది పకారం అయితే సంధ్య హలంత్యం అవన్నీ చెప్పుకోవాల్సి వస్తుంది ఇక. అవునవును. ఇవ్వండి లోట్లకారం. ఇట్లాగే ఇంకొకటి లట్టుకి లంగకి విధిలింగకి చేసేయండి. ఓకే, చేస్తారా? చేస్తాం. రోజొకటి డిఫరెంట్ యాంగిల్ లో మనం ఆలోచిస్తున్నాం ఇక్కడ. అవునా? అది అవునమ్మా. ఏరుహు ద్వారా ఇకార లోపము అయ్యి ఉకారం వచ్చింది. తస్తస్తమిపం ద్వారా తాం వచ్చింది. తర్వాత ఇక్కడ ఏమన్నాము? ఇకారం. ఏరుహు ఇతర్ష. సో అంటే ఇతర్ష ద్వారా ఏమైంది? ఏరుహు ద్వారా ఏమైంది? ఉకారం వచ్చింది. ఉకారమైంది. జో అంతః అంతు. జో అంతః రాసుకుందాం ఇక్కడ కదా. ఇకారానికి ఉకారం అని చెప్పేసుకున్నాము. మళ్ళీ ఇతశ్చ ద్వారా ఏమైంది? ఇకారానికి లోపమైంది. అందులో కాలేదు. సో కాబట్టి ఇతశ్చ అవసరం లేదు ఇక్కడ కదా. ఇక్కడ ఏం రావాలి? అంతు కదా. సో ఇక్కడ ఏరుహు అంతా మీకు తెలుసు అది కదా. తర్వాత శైర్హ్య పిచ్చ ఏమైంది? ఇక్కడ సికి హి అయింది. తర్వాత లోపం అయిపోయింది. ఎందుకు లోపం అవుతుంది? అదంతంగం ఉంటే అది చెప్పాలి, మర్చిపోద్దు. లోపం అవుతుంది. హీకి లోపం. తస్తస్తం ద్వారా ఏమైనది? ఇంకోటి తాతం కూడా వస్తుంది కదండి. అది కూడా అవసరం లేదా? ఇక్కడ తాతంగు రాయాలి. అవును, రెండిట్లో కూడా తాతంగు. తుహ్యోస్ తాతంగు. అవునా? తుహ్యోస్ తాతంగు ఆశిష్యన్య తరస్యామని అది కూడా చెప్పుకోవాలి. తుహ్యోస్ తాతంగు. ఓకేనా? ఇక్కడ కూడా తుహ్యో. పాకిస్తాన్ ఇక్కడ తుహ్యోలో ఏం చెప్తున్నాము? పురుష ఏకవచనము. ఏకవచనము. అంతే. తాతంగులో గకారం పోతుంది. అంతే. తర్వాత ఇంకా అంతే అండి. అవునవును అంతే. ఇక్కడ మేర్ని. ఇక్కడ మేర్నిలో మిప్పుకి నీ వస్తుంది. మిప్పుకి నీ. తర్వాత ఆడుత్తమస్య పిచ్చ ద్వారా ఆట్ దీర్ఘం. తర్వాత ఇక్కడ ఆడుత్తమస్య పిచ్చ ద్వారా దీర్ఘం వచ్చింది అదంతంగానికి. ఓకే. నిత్యం సకార లోపం. సకార లోపం ఎందుకు? గిత్తవత్ భావం. లోట్ల అమ్మా చెప్పండి, ఏదో అడుగుతున్నా. మేర్ని దగ్గర ఆడుతమస్యే వచ్చిందమ్మా. వచ్చింది కదమ్మా. అతో ఏయ అన్నారుగా. అతో ఏయ ఏంటి? ఏం చెప్పింది? అతో ఏయ అది దీర్ఘం దేనితోటి వచ్చింది? ఆడుతమస్య. వస్తుందమ్మా. అతో ఏయ ఇక్కడ రానే రాదు. సార్వధాతుక విధిలింగులో వస్తుంది. ఓకేనా? అతో హే 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 అంటే హీకి లోపం. అమ్మ ఇది షష్ఠిలో ఉంది హే హే అనేది. ప్రాతిపదికం ఏంటి? హరి. ఇకారం.
ది కి కాదమ్మా లోపం. నేను అడిగింది మేర్ని వచ్చినప్పుడు మేర్నీలో అమ్మ ఇది చూడండి, ఆడుత్తమస్య పిచ్చే వచ్చిందా ఇక్కడ కూడా? అంతే అంతే. అవునండి, ఆడుత్తమ సిప్పించాను అక్కడ కూడా. ఇక్కడ లోట్ లకారం అంతా కూడా ఉత్తమ పురుష పిత్తులాగా పనిచేస్తుంది. అవునా? అవునమ్మా, అది ఆ సూత్రమే, ఆడోత్తమ పిచ్చే ప్రకారం. సో ఇక్కడ ఉత్తమ పురుష మొత్తం అంటే ఇంకా ఈ మేర్ని కూడా వస్తుందా రాదా? వస్తుంది కదా. వస్తుంది. వస్తుంది కదా, వస్తుంది కదా. కాబట్టి అప్పుడు ఆట అనేది దీని ద్వారా వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేసినాము, అతో అకహ సవర్ణ దీర్ఘ ద్వారా దీర్ఘందే తీసుకున్నాం అనమాట. దీర్ఘాదేశమై ఆ దీర్ఘం వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇది అర్థమైంది కదా మీ అందరికి? అర్థమైంది. ఇవన్నీ లోట్లో కదా అమ్మగారు? అమ్మ ఇదంతా లోటు కదా, ఇదంతా లోటు. మీరు లట్టు లంగ్ విధిలింగ్ చేయండి, ఇది లోట్లో చేస్తారా? చేస్తాం. చేయకపోతే ఆడియో పెట్టండి, మీకు ఆడియో కంటే ఇది బుక్ మీద చేసి రాస్తేనే బెటర్. ఆడియో బుక్ మీద రాస్తేనే బెటర్, రాస్తే బెటర్. రాస్తే బెటర్ అమ్మా. అవును. ఓకే, శాంతి పాఠం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ ఓం నమస్తే అమ్మా, ధన్యవాదాలు. నమస్తే అండి, ధన్యవాదాలు.